British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. ఆగిందని గుండె ఈ జన్మకి మరే గూడు వెతికిందో మరో జన్మకి శృతి చెల్లెమ్మని రూపు కరువైనదే శృతి చెల్లెమ్మని రూపం కరువైనది ఈ లోకంలో కొనలేని విలువైనది ఈ లోకంలో కొనలేని విలువైనది నిజాన్ని దాచి తప్పుడు ప్రచారం చేసి నీకు నీవే చచ్చావని వాంగ్మూలం రాసి నీ కన్నవారి పైన ఎన్నో నిందలు మోపి ఈ సమాజమే నిందించేటట్టుగా చేసి నీ ఆత్మకు శాంతిని చేకూర్చాలంటే నీ ప్రగాఢాత్మకు శాంతి చేకూరాలంటే హంతకులను కఠినంగా శిక్షించాలంతే ఆగిందని గుండె ఈ జన్మకి మరే గూడు వెతికిందో మరో జన్మకి శృతి చెల్లెమ్మ నీ రూపం కరువైనది ఈ లోకంలో కొనలేని విలువైనది ఈ లోకంలో కొనలేని విలువైనది. అక్కడికి వెళ్ళినప్పుడు ఆమెది ఆత్మహత్యలా అనిపించిందా, హత్యలా అనిపించిందా? అక్కడ మీరు చూస్తే అందుకే చెప్తున్నా, ఎందుకు అనంటే కళ్ళు బయర్లు అమ్మేటువంటి సిచ్యువేషన్ కనబడ్డది మేడం. టోటలీ శృతి చెల్లేది పక్క ప్లానింగ్ మర్డర్ మేడం. చనిపోవడానికి ముందు ఎవరితోనైనా చాట్ చేయడం గానీ కాల్స్ మాట్లాడడం ఏదైనా జరిగిందా? అల్లు అర్జున్ గేట్ కాడ ఇంతమంది రకరకాల మీడియాస్ పెట్టి కావాలి. ఇక్కడ శృతి అనే అమ్మాయి కళారంగానికి చెందిందే కదా. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఫోక్ సింగర్ శృతిది హత్య ఆత్మహత్య అనే దాని మీద మిస్టరీ ఇంకా వీడలేదు. పెళ్లైన 20 రోజులకే కాళ్ల పారాణి కూడా ఆరక ముందే అనుమానాస్పద స్థితిలో ఆమె చనిపోవడం మీద అనేక సందేహాలు తలెత్తుతూ ఉన్నాయి. శృతికి అనేక పాటలకు లిరిక్స్ రాసి ఆమెతో హిట్ సాంగ్స్ పాడించిన సింగర్ లింగంపల్లి నరేష్ ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. ఆమెతో పరిచయం దగ్గర నుంచి చావు వరకు ఆయన అనేక విషయాల్లో ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. ముఖ్యంగా శృతి చావుకు కారణాలేంటి, ఆమె మరణాన్ని 8 లక్షల రూపాయలతో కప్పిపుచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారా, అసలు ఆమె గర్భిణి అనే దాంట్లో నిజమెంత, ఇలా అనేక విషయాలను నరేష్ ని అడిగి తెలుసుకుందాం. హలో నరేష్. హలో మేడం. ముందుగా శృతి ఆత్మకు శాంతి చేకూరాలని ఆమెకు నివాళి అర్పిస్తూ ఓ మంచి పాటతో ఈ ఇంటర్వ్యూని స్టార్ట్ చేద్దాం. శృతి చెల్లెమ్మ ఒక మంచి భవిష్యత్తును ఒక ఎదుగుతున్న క్రమంలోనే ఇలా కావడం చాలా బాధాకరమైన విషయం. అయితే చెల్లమ్మ ఎక్కడున్నా తన ఆత్మకు శాంతి చేకూరాలని ఇప్పుడే రాసిన. ఆగిందని గుండె ఈ జన్మకి మరే గూడు వెతికిందో మరో జన్మకి ఆగిందని గుండె ఈ జన్మకి మరే గూడు వెతికిందో మరో జన్మకి శృతి చెల్లెమ్మని రూపు కరువైనదే శృతి చెల్లెమ్మని రూపం కరువైనది ఈ లోకంలో కొనలేని విలువైనది ఈ లోకంలో కొనలేని విలువైనది నిజాన్ని దాచి తప్పుడు ప్రచారం చేసి నీకు నీవే చచ్చావని వాంగ్మూలం రాసి నీ కన్నవారి పైన ఎన్నో నిందలు మోపి ఈ సమాజమే నిందించేటట్టుగా చేసి నీ ఆత్మకు శాంతిని చేకూర్చాలంటే నీ ప్రగాఢాత్మకు శాంతి చేకూరాలంటే హంతకులను కఠినంగా శిక్షించాలంతే
ఆగిందని గుండె ఈ జన్మకి, మరే గూడు వెతికిందో మరో జన్మకి. శృతి చెల్లెమ్మ నీ రూపం కరువైనది, ఈ లోకంలో కొనలేని విలువైనది, ఈ లోకంలో కొనలేని విలువైనది. ఈ పాట వింటుంటే నిజంగా నాకు శృతి రూపం, ఆ నవ్వు, ఆ పాట కళ్ళ ముందే కదులుతున్నాయి. అసలు నరేష్, నేను అడగగానే 10 నిమిషాల్లో ఇంత చక్కగా పాట రాశారు. నిజంగానే ఇలాంటి పాటలు అంతా కూడా ఎన్నో మీరు పాడించారు. అయితే అంత్యక్రియలకు మీరు అటెండ్ అయ్యారు కదా, శృతి అంత్యక్రియలకు, సీన్ ఆఫ్ అఫెన్స్ అవన్నీ చూశారు. ఆమె ఎలా చనిపోయింది, అక్కడి వాళ్ళకి ఏం చెబుతున్నారు? నేను అంత్యక్రియలకు వెళ్ళాను మేడం. అయితే ఇక్కడ శృతి చెల్లెమ్మ చనిపోయి వాళ్ళ కుటుంబం ఒక పక్క బాధలో ఉంటే, ఇక్కడ సమాజంలో ఆమె చావు తనంతట తానే చనిపోయిందని ఒకటి క్రియేషన్ చేస్తున్నారు. అలాగే వాళ్ళ తల్లిదండ్రుల మీద 8,50,000కు ఒక నిండు ప్రాణానికి వెలకట్టారు అని చెప్పి రకరకాల ట్రోల్స్, రకరకాల తమ్నెల్స్ పెట్టి రకరకాలుగా చేస్తూ వాళ్ళు ఇంకా బిడ్డ చనిపోయిన బాధలో ఒక పక్క ఉంటే ఈ సమాజంలో నిందలేస్తూ ఉంటే, అందుకే ఈ పాటలో ఆవేదన నిన్న చూశాను కాబట్టి అలా ఆవేదన ఈ పాటలో రాయడం జరిగింది. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత పాపం వాళ్ళకు చిన్న పల్లెటూరులో వాళ్ళ నాయన కానీ వాళ్ళ అమ్మ కానీ కూలీనాలు చేసుకుని బతికేటోళ్ళు దగ్గర నుంచి చూసినాను నేను. చిన్న ఫ్యామిలీ. సో వాళ్ళకి ఎక్కువ తెలియదు ఈ సమాజం పట్ల కానీ, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల పట్ల కానీ. ఈ పిల్లని అక్కడి నుంచి ఇక్కడ ఈ రీల్స్ చేసుకుంటూ, దాని తర్వాత ఒకనొక ప్రోగ్రామ్ సందర్భంలో చిక్కి అనే చెల్లెకు పరిచయం కావడం, వీళ్ళిద్దరు చాలా స్నేహంగా ఉండడం, వీళ్ళు కొలాబరేషన్ అయ్యి వాళ్ళు స్క్రిప్ట్ రాసుకొని పేరడీ సాంగ్ చేయడం, అలా సమాజంలో ఇన్స్టాలో చాలా ఫేమస్ అయ్యారు. ఫేమస్ అయిన తర్వాత ఒకనొక సందర్భంలో ఆ చెల్లె వాళ్ళు పాడుతున్న పేరడీ సాంగ్స్కు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తోటి తిట్టుకుంటూ దూషిస్తూ కామెంట్స్ పెట్టడం జరిగింది. వాళ్ళ ఇంటర్వ్యూస్ మేము చూసిన తర్వాత మాకు అవకాశం ఇస్తే మేము ప్రూఫ్ చేసుకుంటామని చెప్పారు. ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత వాస్తవంగా దర్వాజా ఫోక్ సాంగ్, దర్వాజా దుర్గం అని ఒక భక్తి గీతం పాడించడం జరిగింది. అది దాస లక్ష్మీదాస సింగర్ తోటి పాడిద్దాం అనుకున్నాం మేము. కానీ ఈ చెల్లెమ్మను చూసిన తర్వాత వెంటనే ఈ చెల్లెమ్మను పాడిపిద్దామని చెప్పి కొత్త ఛానల్ అయినా ప్రొడ్యూసర్ను మెప్పించి ఒప్పించి ఆ చెల్లెతోనే పాడిపించి ఇంకొక సాంగ్ కూడా అవకాశం ఇచ్చి ఆ సాంగ్ పాడించి యాక్టింగ్ చేయించి అలా ఇక తర్వాత ఆ చెల్లి ఒక మంచి పొజిషన్కి పోయింది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కూడా చాలా ముందుకు పోయే క్రమంలోనే ఇది ఇలా జరిగింది. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు ఆమెది ఆత్మహత్యలా అనిపించిందా, హత్యలా అనిపించిందా? ఎందుకు ఆమె చనిపోయే పరిస్థితులు వచ్చాయి? మేము ఇక్కడ తను ఏ విధంగా చనిపోయింది అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు. ఇంకా ఆమె ఏ విధంగా చనిపోయింది, అక్కడ జరిగిన విషయం ఏంది అనేది ఒక్క 1% కూడా ఇప్పుడు మీడియా మిత్రులకు కూడా నేను అంటే ఆవేదనతో వ్యక్తం చేస్తున్నా. వాళ్ళ దగ్గరికి ఇన్ని ఛానల్స్ వెళ్ళి రకరకాల తమ్నెల్స్ సెట్ చేసుకొని చెప్తున్నారు. కానీ అసలు ఎక్కడ చనిపోయింది శృతి, ఎక్కడ చనిపోయింది, ఎక్కడ ఉరివేసుకుంది, ఏ మంచం కడ చనిపోయింది, ఆ ప్లస్ ఏంటి అని ఏ ఒక్కరు కూడా వెళ్ళలేరు. నేను చాలా బాధపడుతున్నాను దీనికి. అల్లు అర్జున్ గేట్ కాడ ఇంతమంది రకరకాల మీడియాస్ పెట్టి కావాలి. ఇక్కడ శృతి అనే అమ్మాయి, ఆమె కూడా ఒక ఈ కళారంగానికి చెందిందే కదా, ఆమె తెలంగాణ బిడ్డ కదా. కానీ ఆమె ఎక్కడ చనిపోయింది, ఎలా చనిపోయింది అనేటువంటి విషయాన్ని కూడా ఏ ఒక్క మీడియాలో కూడా రాలేదు మేడం. చాలా బాధాకరమైన విషయం. సో ఇక్కడ ఏంది అంటే వాళ్ళు క్రియేట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఏంటంటే తనకు తానే చనిపోయింది, ఆత్మహత్య చేసుకుంది అని చెప్పి ఒక చిత్రీకరణ చేశారు. సో ఇక్కడ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల మీద మోపుతున్నటువంటి నిందలు ఇవన్నీ చూసిన తర్వాత వాస్తవంగా తను ఇప్పుడు తిరిగి రాదు. కానీ తన ఆత్మకు శాంతి చేకూరాలన్నా మళ్ళీ సమాజంలో వాళ్ళ కుటుంబం మీద ఇంకొక నిందలు మోపబడుతున్నాయి. అసలు విషయం ఏంటిదని చెప్పి నేను ఆవేదనతో నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తున్న నిజాలు, అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్, నేను అంతో ఇంత సమాజంలో అంటే ఏ విధంగా వీళ్ళు చేస్తున్నారు అనేది చూసిన తర్వాత ఒక్కసారి కళ్ళు బయర్లు అమ్మేటువంటి సిచ్యువేషన్ కనబడ్డది మేడం. టోటలీ శృతి చెల్లేది పక్కా ప్లానింగ్ మర్డర్ మేడం. సూసైడ్ నోట్ లాంటిది ఏం లేదా అక్కడ మీరు చూస్తే? అందుకే చెప్తున్నా. ఎందుకు అనంటే ఆ చెల్లె వాస్తవంగా వాట్సాప్లో చాటింగ్ చేస్తుంది, కానీ షార్ట్ టైంలో చాటింగ్ చేస్తుంది, మెసేజ్లు పంపుతుంది. కానీ షార్ట్ టైంలో పంపుతుంది. ఒక మెసేజ్ ఇవ్వాలంటే తిన్న ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు క్లియర్ కట్గా షార్ట్ కట్లో పంపిస్తుంది.
వాళ్ళు ఏం చేసిరంటే అక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ మేడం. అది ఆ ఎవిడెన్స్ మీకు ఇస్తా. ఇప్పుడు మెయిన్ ఈ ట్విస్ట్, ఈ శృతి చావు వెనుక దొరికిన బలమైన ఆధారం ఏంటిదో కూడా అది నా దగ్గర ఉంది. తప్పకుండా అది ఈ సమాజంలో ఇంకా మానవతావాదులు కావచ్చు, సమాజంలో ఈ ఆడపిల్లల పైన జరుగుతున్నటువంటి ఇలాంటి అగత్యాలకి ఇక్కడ నుంచి అన్న ఈ శృతి చావైనా కానీ మరో ఆడపిల్లకు జరగొద్దు అనేది నా ఆవేదన. ఆ ఎవిడెన్స్ కూడా మీకు ఇస్తాను, మీ మీడియా ముందు కూడా చూపిస్తాను. అయితే అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్నలకు చెప్తున్న విషయం, శృతి ఎప్పుడు చనిపోయిందో ఎవరికి తెలియదు, వాళ్ళ అమ్మ నాన్నలకు తెలియదు. శృతి చనిపోయిందని చెప్పి 12 గంటలకు ఫోన్ చేశారని చెప్పి వాళ్ళ నాన్న అంటున్నాడు. ఇక్కడ నమ్మలేని నిజం ఏంటంటే మేడం, ఆ శృతి ఫ్యాన్కు ఉరిపెట్టుకొని చనిపోయింది అని చెప్పి అంటున్నారు. ఆ చున్నీ ఎక్కడుందంటే కూడా అక్కడ ఉన్నటువంటి ఆ స్థానిక ఎస్ఐ గారు ఆ ఎవిడెన్స్ కూడా ఇవ్వలేదు మేడం. ఇంకొకటి, శృతి మొబైల్ ఉంది, శృతి మొబైల్ కూడా వాళ్ళ పేరెంట్స్కి ఇవ్వమంటే మొబైల్ ఇవ్వలేదు. 2, శృతి నెల రోజుల నుంచి ఆ మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉంది మేడం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆమె పెట్టిన మెసేజ్ ఏదైతే ఉందో తన ఫోన్ నుంచే దాదాపు ఒక 4 నుంచి 5 మెసేజ్లు 10:40 నుంచి 10:42 దాకా మెసేజ్ చాట్ చేశాను మేడం. ఎవరితో? ఈ ఫోన్లో మెసేజ్ టైప్ చేశారు. శృతి ఫోన్లో మెసేజ్ టైప్ చేసి నెట్ ఆఫ్ ఉంది కానీ టైప్ చేశారు. టైప్ చేసి ఆ మొబైల్లో అట్లా భద్రపరచండి. అంటే నాకు నేనే చనిపోయాను, నా అత్తమామలు కూడా చాలా అద్భుతంగా చూసుకున్నారు నన్ను, నా భర్త కూడా బంగారం లాంటి వారు, నేను చచ్చిపోతే నా శవాన్ని తీసుకొని మీరు వెళ్ళాలి, కానీ మీరు మా అత్తమామల్ని ఏమనొద్దు, మా అత్తమామలకు వీళ్ళకి సంబంధం లేదు, సో వాళ్ళది ఏ తప్పు లేదు అని చెప్పి ఒక మెసేజ్ క్రియేట్ చేశారు. అంటే మొబైల్లోనే మెసేజ్ రూపంలో సూసైడ్ నోట్ రాసినలాగా సెట్ చేశారు. చనిపోయింది ఎప్పుడు? ఆ మెసేజ్ టైమింగ్ 10:42 ఉంది, 10:40 నుంచి 10:42 మెసేజ్ టైం ఉంది. వీళ్ళు వాళ్ళకి ఫోన్ చేసింది ఎప్పుడు? 12 o'clock. చనిపోయింది అన్నప్పుడు ఒకవేళ ఉరి వేసుకొని చనిపోతే నాలుక కానీ ఇంకా సంథింగ్ కొన్ని ఉంటాయి, లేదంటే టాయిలెట్ కానీ యూరిన్ కానీ అట్లాంటి సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి. అలా ఆ అమ్మాయి అసలు ఎలా చనిపోయింది ఏ విషయం కూడా బయటకు రాలి. ఇట్లనే తర్వాత ఇప్పుడు క్యాబ్ డ్రైవర్ అనేటో టెక్నాలజీ వాడతాడు కదా, క్యాబ్ డ్రైవర్ నడుపుతున్నాడు, ఈ నెట్కి సంబంధించి ఇంకా ఊబర్కి సంబంధించి ప్రతి ఒక్క టెక్నాలజీ వాడతాడు కదా. మరి చనిపోయింది అన్నప్పుడు కనీసం 108 కన్నా ఫోన్ చేయాలి కదా, 108 కన్నా ఉచిత అంబులెన్స్ కన్నా ఫోన్ చేయాలి కదా, అది చేయలేదు. వీళ్ళే ఈ డెడ్ బాడీని డైరెక్ట్ వీళ్ళు హాస్పిటల్కి తీసుకుపోయి సరెండర్ చేశారు. సరెండర్ చేసి హాస్పిటల్లో ఉన్న తర్వాత అప్పుడు వీళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేయడం జరిగింది. అంతలోపే అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తోటి, వాళ్ళకు ఉన్నటువంటి పవర్ తోటి, ఇక్కడ పోలీస్ యంత్రాంగంలో ఉన్నటువంటి ఎస్ఐ గారు, సిఐ గారు, వాళ్ళిద్దరి సపోర్ట్ తోటి వీళ్ళు హంతకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తప్పించుకోవడానికి వీళ్ళ కొమ్ము కాస్తున్నట్టు క్లారిటీగా అర్థమైపోతుంది. అక్కడ కేసు బుక్ అయిందా? ఇక్కడ దారుణం ఏంటంటే వాళ్ళు అసలు ఎఫ్ఐఆర్ కేసు బుక్ అయింది, పంచనామా చేసిర్రు, ఆ డెడ్ బాడీని ఇంటికి పంపించారు. ఇప్పటికీ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇప్పటికి ఇవ్వలేదు. వాళ్ళ ఫోను వాస్తవంగా అక్కడ చనిపోయింది అన్నప్పుడు ఆ ఫోన్కు సంబంధించిన డీటెయిల్స్ అయితే వీళ్ళు తీసుకోవాలి కదా. ఎస్ఐ గారి దగ్గర ఫోన్ ఎట్టు ఉంచుకుంటారు? అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎస్ఐ గారు శృతి వాళ్ళ అమ్మ నాన్నలతో కానీ వాళ్ళతో వచ్చిన వాళ్ళతోటి ఈ ఫోన్ ఇంకా 2-3 days దాకా మా దగ్గరనే ఉంటుంది, దీంతో ఇంకా మాకు ఇంకా సేకరణ రావాలి, దీంతో మేము ఇవన్నీ చెక్ చేసేది ఉంది అని చెప్పి ఎస్ఐ గారు ఫోన్ దగ్గర పెట్టుకున్నారు. సో వీళ్ళకు అక్కడ ఉన్నటువంటి లీడర్లు ఏం చెప్తారంటే, ఆమె పోయింది తిరిగి రాదు, పోయింది తిరిగి రాదు, మీరు కేసులు పెట్టి మీరు తిరగగలుగుతారా, మీరు అక్కడి నుంచి ఇక్కడికి రాగలుగుతారా, మీరు సరిపోతారా, కేసులు పెడితే ఏమవుతాయి, పోయినమ్మాయి తిరిగి వస్తుందా, మీతో ఏం కాదు, మీ పోయినమ్మాయి తిరిగి రాదు, మీరు మౌనంగా ఉండండి అనేటువంటి పాయింట్ ఆఫ్, లేదంటే డబ్బులు ఇస్తాము అనేటువంటి రకరకాల పాయింట్ ఆఫ్ తీసుకొచ్చి 8 లక్షలు ఇస్తామని ఏమైనా ఆఫర్ చేశారా వాళ్ళు? పచ్చి అబద్ధం మేడం. ఎందుకనంటే 8 లక్షలు అనేటువంటిది కాదు, అమ్మాయి ప్రాణానికి 1 కోటి రూపాయలు వెలగట్టినా తక్కువే. ఎందుకంటే ఇక్కడ 8 లక్షల విషయం కాదు, వాళ్ళకి వాస్తవంగా ధైర్యం లేదు. అక్కడ నేను విలేజ్కి నేను గ్రౌండ్లోకి వెళ్ళాను, ఇక్కడ ఉన్నటువంటి అక్కడ ఆ విలేజ్ పీర్లపల్లిలో ఉన్నటువంటి విలేజ్లో ఉన్నటువంటి ఎక్స్ సర్పంచ్ అక్కడ ఇంటర్వ్యూ జరుగుతున్న క్రమంలోనే అక్కడికి ఫోన్ చేయడం జరిగింది. అంటే వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా వీళ్ళకి సహకరించే దాంట్లో చాలా ఇబ్బందులకు గురి చేశారు. అంటే ఇక్కడ ప్రతి ఒక్క విషయం పిన్ టు పిన్ వాళ్ళ ఇప్పుడు అబ్బాయి వాళ్ళ పీర్లపల్లి అటువంటి దయాకర్ అంతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేరవేస్తున్నారు ప్రతిదీ. అంటే వీళ్ళకి ధైర్యాన్ని
సంకల్పాన్ని మొత్తం దెబ్బతీసే విధంగా మానసికంగా వీళ్ళను ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరి ప్రేమ గురించి కూడా మీకు తెలుసు, వాళ్ళిద్దరి పరిచయం, అలాగే లవ్ స్టోరీ గురించి చెప్పండి. సో వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నట్టు నాకు తెలియదు, చెప్పలేదు తను. సో ఫస్ట్ నుంచి కూడా నేను దర్వాజా దుర్గమ్మ సాంగ్ చేసినప్పుడు కూడా ఈ అబ్బాయి అమ్మాయిని తీసుకొని వచ్చాడు, అదే కారులో తీసుకొని వచ్చాడు. ఆయనకు స్విఫ్ట్ డీజర్ కారు ఉంది, దాంట్లోనే ఇట్లా శృతి మరి ఒక సాంగ్ ఉంది దుర్గమ్మ సాంగ్, ఒక 2 సాంగ్స్ ఉన్నాయరా మరి ఇట్లా అనుకున్నాం అంటే, అన్న నేను అవకాశం కోసం వెయిట్ చేస్తున్నా, నేను వస్తున్నానని చెప్పింది. వచ్చేటప్పుడు ఈ అబ్బాయి తీసుకొచ్చింది. ఈ అబ్బాయి తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ సారి వీళ్ళెవరు అని అంటే, అన్న ఇట్లా మా రిలేషన్ అని చెప్పింది. సెకండ్ టైం అడిగినప్పుడు కూడా ఇంకో సాంగ్ వచ్చింది. ఇప్పుడు మనకి కొంచెం దగ్గర అయింది సిచ్యువేషన్. ఇక చెల్లె అంటే అన్న ఇక నాకు దగ్గర అయిపోయింది. ఎందుకనంటే అన్న ఇప్పటిదాకా ఎందుకు అనంటే, దుర్గమ్మ సాంగ్ రాసిన తర్వాత ఈమెకు ఉడుకుడుకు రొట్టెలు కానీ రకరకాల పేరెడ్ సాంగ్స్ చిక్కి శృతి కలిసి పాడేవారు. అక్కడ వాళ్ళు కొంచెం విమర్శలతోటి వల్గర్ కామెంట్స్ పెట్టడం వల్ల ఆ పెట్టిన వాళ్ళే మళ్ళీ ఈ సాంగ్ చూసిన తర్వాత మెచ్చుకున్నారు. ఆయనతో ఫోన్ చేసి, అన్న నువ్వు చేయడం వల్ల అంటే నా తిట్టిన నోరులే మళ్ళీ నన్ను మెచ్చుకుంటున్నాయి అన్న, థ్యాంక్స్ అన్న, నాకు ఒక బ్రేక్ వచ్చేదాకా, నాకు ఒక గుర్తింపు వచ్చేదాకా నాకు సపోర్ట్ చేయన్న. అంటే వేరే సింగ్ ఇప్పుడు ఉంటారు కదా, ఒక సాంగ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ సాంగ్ ఇంకోళ్ళతో చేయిస్తే అట్లా ఉంటుంది. కాబట్టి అమ్మాయి ఏమన్నదంటే, నాకు ఒక స్థాయికి వచ్చేదాకా నాకు ఛాన్స్ అన్న, నేనే పాడతా, ఎట్లా అట్లా పాడతా అన్న అని చెప్పిన. ఓకేరా తప్పకుండా చేస్తా అని చెప్పి అన్నప్పుడు నేను అప్పుడు అడిగిన, ఈ అబ్బాయి ఏమవుతాడు, ఎవరు శృతి అని చెప్పిన. అడిగినప్పుడు తను చెప్పిన మాట ఏంటంటే, అన్న ఈయన మా బావ వాళ్ళ తమ్ముడు అవుతాడు అని చెప్పింది. అక్కడ ఎందుకంటే ఆ తొందరపాటులో ఆమె ఆయన వాళ్ళ ప్రేమ విషయం దాచడం కోసం 100 తప్పులు చెప్పింది. ఎందుకంటే ఈయన కన్సైకిల్లో నడుస్తుంది ఆపరేటింగ్ మొత్తం, ఈయన ఆధీనంలోకి వెళ్ళిపోయింది. తిన ఆధీనంలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళ కన్సైకిల్లో నడుస్తుంది కాబట్టి నిజమనే దాచేసింది అమ్మాయి. అక్కడ ఇక నాకు ఇప్పుడు వాళ్ళు ఒకనొక సందర్భంలో ఏమైందంటే, నెక్స్ట్ సాంగ్ పాడిపించేటప్పుడు కూడా ఈ అబ్బాయి వాళ్ళ శృతి వాళ్ళ అక్క వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ అక్క ఒక చిన్న పాప వాళ్ళని తీసుకొని వచ్చిండు. ఇంకప్పుడు నేను క్లారిటీగా అనుకున్నా, ఓకే ఇలా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నట్టు, ఓకే మనకు సేఫ్ అనుకున్నాను. ఎందుకంటే రాకపోకల్లో బస్సు మీద వస్తున్న క్రమంలో కూడా ఏం ఆడపిల్ల కాబట్టి ఎలాంటి ఇబ్బందులు నైట్ డేనో ఎప్పుడో తెలియదు, ఎప్పుడో వచ్చేది తెలియదు కాబట్టి ఆ జర్నీలో ఏమైనా ఇబ్బంది కలుగుతాయని కొంచెం భయం ఉండే. సో ఈ వాళ్ళ కొలిక్సే కదా అని చెప్పి అప్పుడు నేను ధీమాగా ఉన్నా. కానీ ఒక మాట అన్నా, శృతి ఇప్పుడిప్పుడే నీ మంచి కెరియర్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది, మంచి భవిష్యత్తు ఉంటుంది నీకు. ప్లస్ గోల్స్ మీద ఎలాగైతే పెట్టుకున్నావో, జీవితం అంటే లక్ష్యం మీద ఎలాగైతే పెట్టుకున్నావో దాన్ని పర్ఫెక్ట్ ప్లానింగ్తో ముందుకో, చిన్న మిస్టేక్ అయినా కానీ మళ్ళీ కొలాప్స్ అయిపోతుందా అని చెప్పిన నేను. అవన్నీ విన్నది కానీ అమ్మాయి నిజం చెప్పలేకపోయింది. ఇక అట్లా అయిపోయింది. పెళ్లి కూడా హడావిడిగా చేసుకుంది కదా. పెళ్ళి కూడా హడావిడిగా. నేనేంటంటే గతంలో ఈ సాంగ్స్ ఒక 2 నెలల ముందు రికార్డ్ చేసేటి, 15 రోజుల ముందు రికార్డ్ చేసేటి. ఆ క్రమంలో ఏమైందంటే వాళ్ళ బాబాయ్ చనిపోయిండు అని చెప్పింది. శృతి వాళ్ళ సొంత బాబాయ్ చనిపోయిండు. తర్వాత ఏమైందంటే, అన్న ఇట్లా బాబాయ్ చనిపోయిండు, ఒక వారం రోజుల తర్వాత పెట్టుకుందాము అని అన్నది. సరే అని చెప్పి వారం రోజులకి నేను 10 రోజుల మధ్యలో మళ్ళీ ఒకసారి కాల్ చేశాను. కాల్ చేస్తే ఇట్లా అప్పటికి అమ్మాయి ఫోన్ లేదు, ఇప్పుడు అబ్బాయికే చేయాలి. దయాకర్ అనేటువంటి అబ్బాయికి వాళ్ళ హస్బెండ్కి చేస్తే వాళ్ళ హస్బెండ్ ఆయనకు రిప్రజెంటేటివ్ వేస్తాడు. ఇట్లా పలానా వాళ్ళు కాల్ చేశారంటే ఆమె మాట్లాడేది ఉంటే ఆయన చెప్తాడు. ఇక నీకు ఇంకా వేరే ఇన్స్టా కానీ వీళ్ళ ఫ్రెండ్స్ ఉంటే ఇక నా దినంలో ఉంటుంది. ఇక నా ఫోన్ అయితే లిఫ్ట్ చేసేవాడు. చెప్పిన తర్వాత ఆయన ఒక్కటేసారి, శృతి అన్న ఇట్లా పలానా రోజు మా పెళ్ళి నువ్వు రావాలన్న. ఇట్లా సడన్ సర్ప్రైజ్, మొన్ననే బాబాయ్ చనిపోయింది అన్నాను కదా, ఇట్లా అని అంటే, అన్న ఇక ఇట్లా జరిగిపోయింది, మరి అమ్మ నాన్న వస్తురా అని అడిగిన. అమ్మ నాన్న కూడా వస్తురా అన్న, అందరూ వస్తురు అని చెప్పింది. కానీ వాళ్ళు వెళ్ళలేరు అనే విషయం నేను ఇక్కడ రికార్డింగ్ వేరే సాంగ్స్ రికార్డింగ్ ఉండడం వల్ల నేను వెళ్ళలేకపోయినా. ఇక తర్వాత పెళ్ళి అయిన తర్వాత కూడా ఒక 15 వారం రోజుల తర్వాత, దాదాపు ఇప్పటికీ ఆ సాంగ్ రికార్డ్ అయ్యి ఒక 10 days అవుతుంది కావచ్చు. 10 days కంటే ముందు వీళ్ళతోటి నేను సాంగ్ చేయించిన, 2 సాంగ్స్ రికార్డ్ చేయించిన. లాస్ట్ సాంగ్ దర్వాజాలనే ఫస్ట్ పడింది అమ్మాయి, కెరియర్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది, ఆమె జీవితం కూడా అక్కడి నుంచి అయిపోయింది. అది దానికి చాలా బాధపడుతున్నాను నేను. ఆ సాంగ్స్ పాడిపించినప్పుడు రాత్రి దాదాపు 1 గంట సమయం అవుతుంది. 1 గంట సమయం ఉన్నప్పుడు చిక్కి శృతి ఇద్దరు వచ్చారు. వీళ్ళిద్దరిని కూడా బస్ స్టాండ్కి వెళ్ళి ఈ దయాకర్ అనే కార్లోనే రిసీవ్ చేసుకొని వచ్చారు. స్టూడియోకి వచ్చిన తర్వాత సాంగ్ వాడిన తర్వాత డిన్నర్ చేయించి ఆయనతో మళ్ళీ ఇంకో సాంగ్ వాడి 9 గంటలకు డిన్నర్ చేసిన నైటు. తర్వాత మళ్ళీ ఇంకో సాంగ్ వాడి ఇక వాళ్ళని పంపించేసేటప్పుడు చిక్కిని మరి బస్ ఎక్కించండి, బస్ ఎక్కించిన తర్వాత మీరు వెళ్ళండి అన్న తర్వాత అన్న సరే అన్నారు. వాళ్ళు బస్ ఎక్కించారు. అప్పుడు కూడా చాలా అన్యూన్యంగానే ఉండే, ఇక్కడ చెప్పుకోవడానికి అట్లా ఇట్లా అని కూడా లేకుండా ఇద్దరు కూడా మంచిగానే ఉండే. కానీ అకస్మాత్తుగా ఈ వారం రోజులకి షూట్ పెట్టుకుందామని కూడా చెప్పిన, మనకు ప్రాజెక్ట్ ఇది మొత్తం వెరిఫైల్ వస్తే షూట్ పెట్టుకుందామని గిల్లగిల్ల అంటే సరే అన్న అని చెప్పింది.
సరే అన్న తర్వాత ఈ వారం రోజులకు ఇక ఇట్లా అయిపోయిందని చెప్పేసరికి నేను ఒకసారి షాక్ గురైపోయింది. ఈ దయాకర్ అనే వ్యక్తితో శృతి పెళ్లికి పేరెంట్స్ ఎందుకు ఒప్పుకోలేదు, కనీసం పెళ్లికి కూడా ఎందుకు వెళ్ళలేదు? అయితే సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ దయాకర్ వీళ్ళ పెళ్ళికి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారు, కానీ డేట్ పొడిగించారు. వీళ్ళ డేట్ ఒక నెల తర్వాతనో 2 నెలల తర్వాతనో పెట్టుకుందాం, మంచి చెడ్డలు చూసుకొని పెట్టుబోతలు మాట్లాడుకొని ఒక 4 తులాలు సంథింగ్ బంగారం కూడా వాళ్ళు పెడతామని కూడా ఒప్పుకున్నారు. వీళ్ళకి ఒప్పుకున్న తర్వాత ఏమైంది, 2 నెలల తర్వాత పెట్టుకుందామని చెప్పి వీళ్ళు అనుకున్నారంట. 2 నెలల్లో సంథింగ్ ఆ డేట్ కొంచెం లాంగ్. ఆ క్రమంలో ఏమైందంటే ఈ శృతి వల్ల బాబాయ్ చనిపోయాడు. చనిపోయిన క్రమంలో వీళ్ళు అదే బిజీలో ఉన్నారు, అదే ఇక ఫార్మాలిటీషన్ ఉంటాయి కదా, ఆ బిజీలో ఉన్న టైం తర్వాత గిట్ల అయింది అన్న తర్వాత ఈ దయాకర్ చాలా అలర్ట్ అయినప్పుడు అక్కడ నాకు స్పష్టంగా అర్థమైపోయింది. ఎందుకనంటే ఈ క్లియర్ తర్వాత మళ్ళీ ఇక్కడికి ఇంటికాడ ఫార్మాలిటీషన్ ఉంటాయి, నువ్వు రా పో అన్న తర్వాత ఏది కూడా ముడిపడింది శృతి వాళ్ళ ఇంటికి వెళితే ఈమె కెరియర్ ఎట్లాగో స్టార్ట్ అయింది, మళ్ళీ నాకు ఇక్కడికి తిరిగి తీసుకొస్తారో రారు, మళ్ళీ ఈమె పాత కాంటాక్ట్స్ ఇప్పుడు చాలామంది ఫ్రెండ్స్ అరే ఇప్పుడు ఎందుకు పెళ్ళి ఆపుకోవాలి, నువ్వు మంచి పొజిషన్కి వెళ్తావు, ఎవరో ఒకరు సజెషన్ చేస్తారు కదా, ఇట్లాంటి పరిస్థితి ఏమైనా ఉంటుందని చెప్పి దయాకర్ అనేటోడు ముందే పసిగట్టి ఏమైంది, బాబాయ్ పోయిన తర్వాత తను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయన దగ్గరనే ఉంచుకున్నాడు, ఈయన దగ్గరనే ఉండిపోయారు వాళ్ళు, వాళ్ళ విలేజ్కి రావడం పోవడం అన్నీ అయిపోయినాయి. ఈ క్రమంలోనే వాళ్ళకు ముట్టుడు ఉంటుంది కదా, చనిపోయినప్పుడు ముట్టుడు ఉంటుంది కదా, మైలా అన్న సంథింగ్ ఉంటుంది కదా, ఆ క్రమంలోనే జబర్దస్త్గా శృతిని ఒప్పించి వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ అది. మీరు ఎన్ని పాటలు రాశారు శృతికి, ఆమె మీకు పాడిన పాటలు ఏంటి? దగ్గర ఇప్పుడు ఒక 10 పాటలు తాను కెరియర్ మీద దృష్టి పెట్టి రాసిన నేను. 10 పాటలు తన కెరియర్ మీదే. చిక్కి శృతి కాంబినేషన్లో ఒక 3-4 సాంగ్స్, ఈమె కాంబినేషన్లో దాదాపు ఒక 6 సాంగ్స్ ప్లాన్ చేద్దామని రాసిన. ఆమె పాడిన పాటలు కొన్ని పాడుకుందామా? సో ఫస్ట్ ఆమె పాడిన పాట ఎల్లు బయలెల్లు తల్లి దుర్గమ్మ లాలు దర్వాజాకెళ్ళి దర్వాజాకెళ్ళి తల్లి దుర్గమ్మ జగమునేల జగజ్జనని మా దుర్గమ్మ తల్లి బెజవాడ కనక దుర్గమ్మ ఎండి గవ్వాలగిరి గజ్జెల్లు మోగంగా జమిడి కామోతల్లో డప్పుల్లా దరువుల్లో ఎల్లు బయలెల్లు తల్లి దుర్గమ్మ లాలు దర్వాజాకెళ్ళి తల్లి దుర్గమ్మ ఎల్లు బయలెల్లు కనక దుర్గమ్మ. ఇది ఫస్ట్ పాట. చాలా బాగుంది. ఇంకా ఏం పాటలు పాడింది తను? తర్వాత ఇప్పుడు అన్నీ తనకు చెప్తున్నప్పుడు అన్న ఇది మస్తు ఉంటుంది, ఇది ఇట్లా అన్నీ షేర్ చేసుకున్నా. కానీ ఇప్పుడు మొన్న రీసెంట్గా ఇదే మళ్ళీ ఇంకో దుర్గమ్మ సాంగ్ కూడా వాడింది. శతకోటి దండాలే దుర్గమ్మ మాయమ్మ దేవి కనగంట కాపాడే దుర్గమ్మ మాయమ్మ అమ్మల గన్నమ్మ దుర్గమ్మ మాయమ్మ నువ్వు ఆది పరాశక్తి నీవమ్మ జగమునేరమ్మ డప్పుల్ల దరువుల్లో జమడీక మోతల్లో పోతరాజుల ఆట గావు పిల్లలు నోట తల్లి ఇట్లా పాడింది అమ్మాయి. మీరే కదా ఇవన్నీ రాశారు? తను పాడిన చివరి పాట అంటూ ఇంకొకటి ట్రెండ్ అవుతోంది, అది కూడా మీరే రాశారు? అవును. ఇప్పుడు రీసెంట్గా అది ఇప్పుడు నిన్న రిలీజ్ చేసినాం సాంగ్. అది ఇద్దరు వెళ్ళాల ముద్దుల మొగుడు అని కాన్సెప్ట్ క్రియేట్ చేసి, అంటే వాళ్ళ క్యారెక్టర్ వేరియేషన్ మీదకి వెళ్ళే ఫస్ట్ స్క్రీన్ ప్లే చేసుకున్నా. ఈ సీన్ ఇట్లా చేస్తే బాగుంటుంది, ఈ ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుంది అని డిజైన్ చేసినప్పుడు దాంట్లో చిక్కి శృతి వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇద్దరు వెళ్ళాల ముద్దుల మొగుడు అని మా ప్రాంతంలో నిర్మల్ నుంచి ఒక రౌడీ సింగర్ అని గోపి ఉంటాడు, గోపి అరుణ్ అని వీళ్ళు ఉంటారు. ఆ అబ్బాయి క్యారెక్టర్ ఎట్లా ఉంటుందంటే మంచి కమెడియన్గా చాలా ఫేమస్, ఇన్స్టాలో చాలా ఫేమస్. అయితే వీళ్ళ ముగ్గురి కాంబినేషన్లో ఇద్దరు వెళ్ళాల ముద్దుల మొగుడు అని చెప్పి ఒక సాంగ్ ఇట్లా డిజైన్ చేసి ఇట్లా చేసిన. అన్న ఇది మస్తు ఉంటుంది అన్న అంటే దాంట్లో కొన్ని ఉంటాయి అట్లా కూడా ఉన్నాయి. గోపిగాడు మనకు అన్ని దన్నుడు ఇలా దన్నుడు ఉంటుంది కదా సీన్, అది అనుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది అమ్మాయి. అది ఇప్పుడు నిన్ననే రిలీజ్ చేసినాం సాంగ్. అది తను ఒక ఫోక్ సింగరు, తను పాడిన డివోషనల్ సాంగ్స్ వింటుంటే నిజంగా భలే అనిపిస్తుంది. అసలు దుర్గమ్మే కళ్ళ ముందు కనిపించినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అసలు శృతిని తలుచుకుంటుంటే నిజంగా బాధేస్తుంది. ఎంత జీవితం ఉన్న అమ్మాయి కదా. అయితే ఆ అమ్మాయి పాడిన సాంగ్స్ అన్ని కూడా లక్ష్మీదాసతో పాడించాలి అనుకున్నారు మీరు. అంటే ఇప్పుడు ఫీలింగ్స్ పుష్ప 2లో ఫేమస్ అయిన సాంగ్ అనమాట. ఆ పాట పాడిన లక్ష్మీదాస, వీళ్ళిద్దరికి పోలికలు ఏంటి వీళ్ళిద్దరు వాయిస్ కి? కానీ వాళ్ళు ఇప్పుడు లక్ష్మీదాస కూడా మంచి లెజెండరీ సింగర్. తను కూడా అంటే ఫోక్లో ఒక మూమెంట్ తీసుకొచ్చింది అప్పుడు, ఒక లెజెండరీ ఫోక్లో కూడా. సో తనతోనే పాడిద్దామని చెప్పి, అంటే ఈ కొన్ని ఒక్కొక్క పాట ఎవరు న్యాయం చేయగలుగుతారో అన్నప్పుడు కొన్ని పేర్లు వినబడితే దాన్ని బట్టి బేస్ చేసుకొని లిరిక్ రైటర్గా నాకున్న పరిజ్ఞానంతో నేను రాసిన.
సో అప్పుడు ఈ వీళ్ళ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఆ ప్రొడ్యూసర్ కూడా అన్నాడు, ఇట్లా లక్ష్మి గారితో వాడిపిస్తే ఈ సాంగ్ మంచిగా బేస్లో వెళ్తుంది, జీరో వాయిస్ కదా బాగుంటుంది అన్న తర్వాత ఓకే అనుకున్నాం. అన్న తర్వాత ఈ అమ్మాయి ఇంటర్వ్యూ చూసిన తర్వాత నేను మా ప్రొడ్యూసర్కి పంపించిన. మా ప్రొడ్యూసర్ అంటే మా ఫ్రెండు దుబాయ్లో ఉంటాడు, లక్ష్మణ్ అని, బోడపట్ల లక్ష్మణ్ అని. ఆ అన్న కొత్త వాళ్ళకి టాలెంట్ ఇద్దాం, మన దర్వాజా అనే ఒక ఛానల్ పెడదాం, ఇట్లా కొత్త వాళ్ళు చాలామంది ఉన్నారు మన ప్రాంతంలో, వాళ్ళందరికీ ఆపర్చునిటీ ఇస్తూ మనం ముందుకు పోదాము ఇట్లా అనుకుంటున్నాం, దానికి మీరు సపోర్ట్ చేయాలంటే నేను వాళ్ళ ఛానల్కి ఒక 10 పాటలు అగ్రిమెంట్ చేసుకున్నాను. అంటే ఏదున్నా ఛానల్ బిల్డ్ చేసి వాళ్ళ చేతిలో పెట్టాలి, అది దాని గురించి అన్న తర్వాత వాళ్ళకి నేను రిప్రజెంట్ చేసిన, ఇట్లా చేద్దాము అని అంటే ఓకే తప్పకుండా అని చెప్పి ఇలా ఇన్స్టా అవన్నీ పాడిపించిన తర్వాత తను ఒప్పుకున్నాడు. అక్కడ నుంచి ఇక లక్ష్మీ సింగ్ గారు పాడవలసిన పాటలు ఇంకా శృతితో పాడడం జరిగింది. అక్కడ నుంచి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వాయిస్. మన లక్ష్మి గారు కూడా చాలా అంటే నిబరపోయారు, అరే సేమ్ నేను పాడినట్టే ఉంది, అసలు దూరంకి వెళ్ళే ఫేస్ కనబడిపోతే యాజ్ ఇట్ ఈజ్ లక్ష్మి గారు అనుకుంటారు, అట్లా పాడింది అమ్మాయి. అయితే ఇప్పుడు ఈ ఫోక్ సింగర్గా మారక ముందు శృతి ఏం చేస్తూ ఉండేది, ఏం చదువుకుంది? వాళ్ళు నిన్న విన్న ఇంటర్మీడియట్ చేసింది అంటారు అమ్మాయి. సో అక్కడ కూడా ఏదో హాస్పిటల్లో నర్సుగానో కంపౌండర్గానో చేసిందంట. సో ఎక్కువ నాన్నకు గారాభంగా ఇంటికాడ తను చదువుకున్న తర్వాత ఏం చేసినా వాళ్ళ నాన్న పేరెంట్స్ ఇద్దరు ఫ్రీడమ్ ఇచ్చారు, మంచి పొజిషన్కి వచ్చింది. వాళ్ళ విలేజ్ నిజామాబాద్కు దగ్గర 28-30 కిలోమీటర్లు ఉంటుంది, మొత్తం జంగల్. ఆ ప్రాంతం నుంచి ఇక్కడ దాకా వచ్చి ఆడపిల్లలు, చిక్కి అనే అమ్మాయిది ఇంకా నందిపేట దగ్గర ఉంటుంది, వాళ్ళు అక్కడ నుంచి ఇంత కష్టపడి ఇక్కడ దాకా వచ్చి చివరికి ఇలా కావడం అనేది చాలా అంటే ఈ షార్ట్ టైంలోనే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అభిమానులు కూడా కట్టుకోగలిగారు ఇద్దరు. నిజంగా ఇప్పుడు మనం చిక్కీ గురించి కూడా గుర్తు చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసే పాటలు పాడేవాళ్ళు, కలిసే ఇంటర్వ్యూస్ ఇచ్చేవాళ్ళు, కలిసే తిరిగేవాళ్ళు. ఇప్పుడు చిక్కీ పరిస్థితి ఎలా ఉంది? చిక్కీ చాలా ఒక కుడి భుజం పోయింది కాబట్టి చాలా స్ట్రగుల్ అవుతుంది అమ్మాయి, చాలా డిఫెన్స్లో ఉంది. ఎందుకంటే చిక్కీ వాళ్ళ పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి. ఇంటి దగ్గర వాళ్ళ నాన్నకి హెల్త్ బాగలేదు, వాళ్ళ నాన్న పేషెంట్, డయాలసిస్ పేషెంట్, వాళ్ళ నాన్నకి ఆమె సేవ చేయాలి, వాళ్ళ అమ్మకు లివర్కి సంబంధించి ప్రాబ్లం ఉంది, ఇద్దరు పేషెంట్లు. ఆ అమ్మాయి అక్కడ ఇంటికాడ అన్ని పనులు చేసుకుంటూ వీలైన మట్టుకు ఇట్లా ఈ అమ్మాయితో కొలాబరేట్ అయ్యి ఈ షార్ట్ వీడియో చేసుకుంటూ మళ్ళీ ఏదైనా ఛాన్సెస్ ఉంటే ఇప్పుడిప్పుడే వాళ్ళు ఎదుగుతున్నారు క్రమంలో. వితిన్ ఒక 6 months అయితే వాళ్ళు ఒక టాప్ పొజిషన్కి వెళ్ళిపోయే సమయం, వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడే మంచి పొజిషన్ వచ్చేది. కానీ ఆ అమ్మాయికి ఇప్పుడు ఒక కుడిభుజం లాగా ఉండేటువంటి వ్యవస్థ లేకుండా అయిపోయింది. అమ్మ చాలా డిఫెన్స్ చాలా బాధకు లోనైంది, మానసికంగా చాలా కృంగిపోయింది అమ్మాయి. నేను రీసెంట్గా నిన్న ఆమెకు ధైర్యం చెప్పి మేమందరం మీకు అండగా ఉన్నామని చెప్పి శృతి వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇక మా బిడ్డలో నేను చూసుకుంటామమ్మా, నువ్వు ఇక బాధపడకు, ఇక అంటే మా బిడ్డలాగా నువ్వు శృతి చనిపోయిందని చెప్పి నువ్వు రాకుండా మానేవు, నా బిడ్డలాగా నువ్వు ఆ బిడ్డ పోతే ఈ బిడ్డ అనుకుంటాం, నువ్వు అచ్చుడిపోవడం ఉండాలి, మాకు ఎప్పుడన్నా ఒకసారి నేను చూసుకుంటే నాకు అక్కడ వాళ్ళు చూసుకున్నట్టుంటుందని చెప్పి వాళ్ళు కూడా అందరు నిన్న చాలా ఇక ఏడవడం జరిగింది బాగా. చనిపోవడానికి ముందు శృతి తన పేరెంట్స్తో ఏమైనా షేర్ చేసుకుందా? అంటే కట్నం గురించి నన్ను హెరాస్ చేస్తున్నారని కానీ, అత్తమామలు వేధిస్తున్నారని కానీ ఏదైనా చెప్పిందా తల్లిదండ్రులకి? వాళ్ళు చెప్తున్నారు అట్లాంటిది మధ్యలో అమ్మతో చెప్పిందంట. నిన్న అమ్మ చెప్తున్నప్పుడు నేను విన్నాను, కట్నం తీస్తున్నారు మీ వాళ్ళు, బంగారం పెడుతున్నారు, ఏది బంగారం అని చెప్పి బంగారం గురించి అడిగిరట. ఈ కట్నం బంగారం అంటే ఇంకొక విషయం అదికి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు చనిపోయి డెడ్ బాడీ అక్కడ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు అమ్మాయి చనిపోయింది కానీ అమ్మాయి మీద ఉన్న ఆ గోల్డ్ ఏమైంది, అది వీళ్ళదే, గోల్డ్ ఏమైంది అని చెప్పి ఆ గోల్డ్ వాళ్ళు పెట్టిందనట అని చెప్పి ఆ ఎస్ఐ గారు, సిఐ గారు మాట్లాడారట. ఆ డెడ్ బాడీ మీద ఉన్న గోల్డ్ కమ్మలు ఉంటాయి కదా, అవి అత్తగారు వాళ్ళు పెట్టినాయి, తల్లిదండ్రులు వాళ్ళు ఏం పెట్టలేరు, అవి వీటి ఇచ్చేయరు అని చెప్పి అట్లాంటి సిచ్యువేషన్ అక్కడ ఉందంట. ఆ విషయం ఇంత బాధ అనిపించింది, చాలా బాగా అనిపించింది. చనిపోవడానికి ముందు ఎవరితోనైనా చాట్ చేయడం కానీ కాల్స్ మాట్లాడడం ఏదైనా జరిగిందా మేడం? ఒకసారి మీకు చూపిస్తా మేడం, ఎంత పెద్ద ప్లాన్ అంటే నిన్నటిదాకా నాకు కూడా అయోమయంగా ఉండే, కానీ మీరు ఒకసారి చూసిన తర్వాత ప్రజలు చూడాలి ఫస్ట్. ఎందుకంటే ఇక్కడ ప్రజల నుంచి ఆ ఫ్యామిలీకి సపోర్ట్ను రాకుండా చేశారు. ఇక్కడ ఈ మ్యాటర్ పెట్టింది ఎంత ఘోరంగా అంటే ఆ అమ్మాయి ఇంత క్లారిటీగా రాయదు. ఇక్కడ ఈ మ్యాటర్ చూడండి ఒకసారి. ఈ అమ్మాయి ఫోన్లో 10:40కి 10:40 నుంచి 10:42 దాకా
ఈ మెసేజ్లు మొత్తం చాట్ చేశారు మేడం. 10:40 నుంచి 10:42 దాకా చాట్ చేసిన తర్వాత ఆల్రెడీ ఫోను నెట్ ఆఫ్లో ఉంది. ఈ శృతి ఫోన్ నెల రోజుల నుంచి అసలు ఆఫ్లో ఉంది. మళ్ళీ శృతి ఫోన్ నుంచే ఈ మెసేజ్లు టైప్ చేశారు. మళ్ళీ వాళ్ళు దినాలకు వెళ్ళామని చెప్పారు. వేరే వాళ్ళు చనిపోతే దినాలకు వెళ్ళామని చెప్పారంట. దినాలకు వెళ్ళిన వాళ్ళు 10:30 దాకా రాకుండా ఉంటారా? సో 10:30కి వచ్చారు. ఈ అమ్మాయి చనిపోయింది ఎప్పుడు, ఈ అమ్మాయి ఎప్పుడు చనిపోయిందో తెలియదు. ఈ మెసేజ్ 10:30కి పెట్టారు. అంటే 10:30 దాకా వెళ్ళారా? వాళ్ళ అమ్మ వాళ్ళకి ఎప్పుడు చెప్పారు? 12 గంటలకు చెప్పారు. 12:30 మధ్యలో వాళ్ళ అమ్మ నాన్నకి వీళ్ళు చెప్పారంట. అంటే దీన్ని బట్టి చూస్తే పక్క ప్లానింగ్ మర్డర్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది. చూడండి మీరు, ఇప్పుడు మీకు చదివి వినిపిస్తా. నా చావుకి మా అత్త మామలకి ఎలాంటి సంబంధం లేదు. ప్లీజ్ నేను పోయాక నా హస్బెండ్ని కానీ వాళ్ళ ఫ్యామిలీని కానీ ఎటువంటి ఇబ్బంది పెట్టినా బాగుండదు. నాన్న, ఇది అందరూ చదవండి, అందరూ చూడాలి, తెలుసుకోవాలి. మా ఆయన వాళ్ళ ఫ్యామిలీ అంతా మంచిదే. నా మీదే నా మైండే సరిగ్గా లేదు, పిచ్చిగా ఉంది, సావాలనే ఆలోచన నాది. మా ఆయనను ఏం అనొద్దు ప్లీజ్. ఇంత మంచిగా ఇవి పెట్టిరు కదా, ఇంత ప్లానింగ్తో పెట్టిరు. చూడండి ఈ మెసేజ్లు. ఒక అమ్మాయి చావాలని డిసైడ్ అయిన అమ్మాయి ఫ్యాన్కు ఉరివేసుకొని ఈ మెసేజ్లని టైప్ చేసి ఫోన్ పక్కన పెట్టి ఉరివేసుకొని బలమైన కారణం లేకుండా, వాళ్ళంతా మంచోళ్ళే. అసలు పెళ్లి కంటే ముందు నుంచి అమ్మాయిని వీళ్ళు ఫ్యామిలీ తీసుకొచ్చారు కదా. తీసుకొచ్చినప్పుడు ఒకవేళ ఈ అబ్బాయి దగ్గర ఉన్న ప్రాంతంలో వాళ్ళు హుటాహుటిని వచ్చి ఒక 10 రోజులు ఏమో చలో ఇంటికి పోదాం అని చెప్పి వాళ్ళ మనుషులతో పోయితే ఈ అబ్బాయికి దగ్గర అయిన తర్వాత మళ్ళీ విడిపోయి వాళ్ళ అమ్మ నాన్నకు దగ్గర కాలేదు కదా. అట్లాంటప్పుడు చావాల్సిన అవసరం ఏంటి? ఇంకో మెసేజ్ ఏం పెట్టారు? ఇదేనా కోరిక అంటే వాళ్ళ ఫ్యామిలీని ఏమనొద్దు, నా ఇష్టపూర్వకంగా నాకే పిచ్చి కళలు వచ్చి నేను చచ్చిపోతున్నా. ఎంత లాజిక్ చూడండి ఇది. మళ్ళీ ఇంకోటి ఏంది? ఇదే నా చివరి కోరిక, మిస్ యూ నాన్న, అమ్మ, మై ఫ్యామిలీ, అందరికీ సారీ, గొప్పగా పేరు తీసుకొని ఏమో చేద్దాం అనుకున్నా కానీ నా వల్ల కాలే, సారీ అండ్ మిస్ యూ. వాళ్ళ ఫాదర్ అంటే చిక్కి పెట్టినట్టు వాళ్ళు క్రియేట్ చేసి వాళ్ళ ఫోన్లోకి వెళ్ళే. నా కోరిక మా అత్తగారి ఫ్యామిలీని నా చావు వల్ల ఎటువంటి ఇబ్బంది పెట్టినా నా ఆత్మ సంతోషంగా ఉండదు. ఎంత లాజిక్ చూడండి. వాళ్ళని ఇబ్బంది పెడతానట. శృతి చచ్చిపోయిన తర్వాత ఆత్మ ప్రశాంతంగా ఉండదట. ముఖ్యంగా నా హస్బెండ్, అతన్ని మీద ఒక్క దెబ్బ మాట పడ్డా బాగుండదు. పోలీస్ వాళ్లకు కూడా ఈ మాట. అంటే ఎంత ప్లానింగ్ చూడండి. వాళ్ళ అత్తమ్మ కాదు, వాళ్ళ మీద ఒక్క దెబ్బ పడ్డా, దయాకర్ అనేటువంటి పర్సన్ మీద ఒక్క దెబ్బ పడ్డా పోలీసు వాళ్ళు కొట్టినా బాగుండదట. ఇంకోటి చూడండి, వచ్చిన బాడీని తీసుకొని వెళ్ళిపోండి, వాళ్ళకి ఏం అనకండి. నన్ను బంగారం లెక్క చూసుకున్నారు, ప్రామిస్గా కన్నా అంటే చూడండి ఇదంతా ప్లానింగ్ తోటి రాసి ఇవన్నీ చేసి పోలీసు వాళ్ళు దయాకర్ను ఏమనొద్దు. పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకి ఆమెకి చనిపోయిందని చెప్పి పోలీసు వాళ్ళకు కూడా ఇవి లేఖ రాసింది, భర్తను కొట్టొద్దని. అత్తమామలు బంగారం లెక్క చూసుకున్నారు అని చెప్పి తల్లిదండ్రులకు కూడా
వాంగ్మూలం చెప్పింది దేంట్లోకి వెళ్ళే, తన ఫోన్లోకి వెళ్ళే. ఈ ఫోన్లోకి వెళ్ళే డాటా ఆఫ్ చేసి, ఈ డాటా ఆఫ్ చేసి మెసేజ్ రాసింది. మెసేజ్ రాసిన తర్వాత ఈ సెండ్ చేయక ముందే, ఇంకా తల్లిదండ్రులకి అయితే పోలేదు కదా, సెండ్ అయితే వేయాలి కదా. డాటా ఆఫ్ ఉన్న ఫోన్లో ఎట్లా మెసేజ్ చేస్తుంది? మరి మెసేజ్ చేస్తే ఎందుకు సెండ్ కాలే? ఈ ఫోన్ ఎక్కడుందో తెలుసా మేడం? ఇప్పుడు ఈ మిస్టర్ ఏంటో తెలుసా? ఈ మిస్టర్ అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎస్ఐ గారి దగ్గర ఈ ఫోన్ ఉంది ఇప్పటికి. ఆ ఫోన్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఇవ్వనియలే. ఆ ఫోను వాళ్ళ పేరెంట్స్ కూడా ఇవ్వలే. ఈ మెసేజ్ ఎవరు టైప్ చేశారంటారు? దయాకరా? పక్క ప్లానింగ్ మర్డర్ కదా. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత ఈ మెసేజ్ శృతి టైప్ చేసిందని మీరు అనుకుంటుర్రా? చెప్పండి. ఈ మెసేజ్ శృతి చెల్లెనే టైప్ చేసి నా భర్త బంగారం, నా అత్తమ్మ బంగారం అని చెప్పి మెసేజ్ రాసి నాకే పిచ్చి పిచ్చి కలలు. చావనేది ఒక హ్యాబియా? నేను చనిపోతున్నాను. చావనేది దేనికి? ప్రాణం అనేది ఒక ఆమె పిరికి పొంద కాదు, ఆమె డేర్ అండ్ డాష్ పర్సన్. చనిపోవాలనేటువంటి పర్సనే కాదు ఆమె. నేను చెప్తున్నా కదా, మీరు ఎవరినైనా అడగండి, ఆమెను చూసిన దగ్గర నుంచి చూసిన. అట్లాంటి ఆమె నాకు పిచ్చి పిచ్చి కలలు పడుతున్నాయి. చావు కదా హాబీయా మేడం? ఈ చిత్రీకరణ కూడా ఎంత పర్ఫెక్ట్ చేసింది. ఈ మెసేజ్ చూసిన తర్వాత నాకు క్లారిటీ వచ్చేసింది మేడం. ఒకటి, ఆమె చనిపోయింది అన్నారు. ఏ ప్లేస్లో చనిపోయింది, ఎక్కడ చనిపోయింది ఇప్పటికీ మీడియా పరంగా రాలే. కనీసం పోలీసు వాళ్ళు కానీ, పోలీసు యంత్రాంగం కానీ చిన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా పరిస్థితికి ఇదని చెప్పలే. అక్కడ ఉన్నటువంటి గజ్వేల ప్రాంతంలో కూడా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఏ ఒక్క దాంట్లో కూడా ఇక్కడ జరిగిన విషయం అనేది చిన్నగా ఆ పోస్ట్ మార్టంలో మార్చిలో ఉన్నటువంటి పోలీసు వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఫోటోనే తప్ప ఏ విషయంలో కూడా కథనం రాలే. ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇప్పుడు అల్లు అర్జున్ గేట్ల కాడ అక్కడ వాళ్ళ కొడుకు చచ్చిపోయిండో, వాళ్ళ బిడ్డ చచ్చిపోయిండో అని చెప్పి మీడియా మొత్తం హడావిడి చేసుకుంటారు కదా. ఇక్కడ తెలంగాణ బిడ్డ కదా. ఈ చనిపోయే కంటే వారం రోజుల ముందు నా సాంగ్, మేము అనుకున్న సాంగ్సే పాడారు. వాళ్ళని ప్రత్యేకించి చూడడం కోసం మా ఫ్రెండ్ లక్ష్మణ్ యాదవ్ అని, బోడపల్లి లక్ష్మణ్ యాదవ్ అని దుబాయ్లో ఉంటాడు. తను వీళ్ళ రికార్డింగ్ చూద్దాం, అరే పిల్లలు చాలా అద్భుతంగా వాడుతారని చెప్పి దుబాయ్ నుంచి ఇక్కడికి వచ్చి సాంగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ దుబాయ్ వెళ్ళిపోయాడు. వాళ్ళకి చూడడం కోసం వచ్చాడు ప్రత్యేకించి. ఆ సాంగ్ వాడి పోయిరు అని అంటే ఒక 5 రోజుల తర్వాత ఈ విషయం తెలిసి. అయితే శృతి కూడా ఇంట్లో ముట్టు మైలలో ఉండగానే హడావిడిగా పెళ్లి చేసుకుంది. అలాగే ఆమె చనిపోవడానికి పర్టికులర్ గా ఇది రీజన్ అంటూ తల్లిదండ్రులకు తెలియట్లేదు, వైఫ్ అండ్ హస్బెండ్ చెప్పట్లేదు, అత్తమామలు చెప్పట్లేదు, మీలాంటి స్నేహితులు కూడా ఎవరు బయట పెట్టట్లేదు. అయితే చనిపోయే టైంకి ఆమె ప్రెగ్నెంట్ అనే వార్తలు కూడా వస్తున్నాయి, నిజమేనా మేడం? ఇప్పుడు విషయం ఏంటంటే వాస్తవంగా ఏమంటారు కదా, నూతుల వడ్డల మీద 100 రాళ్ళు వేస్తారని. ఇప్పటికీ ఆమె పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు మేడం. ఆమె మెడికల్ రిపోర్ట్ లేదు ఎవరి దగ్గర. ఊహాగానాలతోటి కథనాలతోటి ఎట్లా వేయడం అనేది నాకైతే కరెక్ట్ అనిపించట్లేదు. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ ఇప్పుడు దీని మీద జరుగుతున్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో, ఇప్పుడు ఒక ప్రెగ్నెన్సీ అని దానికి నిర్ధారణ ఎవరు చేశారు? ఊహాగానాలు కదా. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు కాబట్టి కావచ్చు, అవును అనేటువంటి ఆలోచనతో వేసినట్టే. కానీ అసలు మెడికల్ రిపోర్ట్ ఎడుతుండే, పలానా రిపోర్ట్కి ఇట్లా వచ్చింది, పలానా వాళ్ళ పేరెంట్స్తో ఇట్లా మాట్లాడారు, లేకపోతే వాళ్ళ రిలేషన్తో ఇట్లా మాట్లాడింది, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్ ఇంకా చిక్కితో ఇట్లా మాట్లాడింది, ఇంకెవరితో మాట్లాడింది అయితే ఉండాలి కదా. మ్యారేజ్ అయిన కంటే ముందు 1 month నుంచి ఈ దయాకర్ అనేటువంటి వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీతో ఎవరితో కూడా మాట్లాడక అనేటువంటిది శృతి దగ్గర లేదు. శృతి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. ఏదున్నా దయాకర్ అనేటువంటి అబ్బాయి కొలాబరేషన్ అయ్యి మాట్లాడితేనే దయాకర్ శృతికి చెప్పాల్సిన విషయం అయితే చెప్పడం, లేకపోతే కట్ చేయడం, అంతే పరిస్థితి. ఇంకా దానికి ప్రెగ్నెంట్ అయిందని ఒకరు, 8,50,000 ప్రాణం ఖరీదని ఇంకొకరు, శృతి భర్త వచ్చాడు అంత్యక్రియలకు అని మరొకరు. అవన్నీ చూస్తూ ఉంటే అంటే సమాజంలో ఒక కాన్స్టిట్యూషన్ ఆఫ్ బేస్, కాన్స్టిట్యూషన్ అంటే భారత ఈ కాపాడేది ఒక 4th pillar మీడియా. ఆ మీడియా పరంగానే వీళ్ళు ఇలాంటి పూర్తి అక్కడ పెద్ద విషయం చెప్పాను మేడం. వాళ్ళు నిన్న గుండె పగిలో ఏడ్చారు. అంత్యక్రియల్లో పాల్గొన్న శృతి భర్త అని చెప్పి ఒక రౌండ్ ఆఫ్ చేశారు మేడం. ఆ అబ్బాయి ఎవరో తెలుసా మేడం? అందులో రౌండ్ ఆఫ్ పెట్టిన ఆ అబ్బాయి ఎవరంటే శృతి వాళ్ళకు అన్న అవుతాడు, అన్నను తమ్ముడు అవుతాడు. ఆ అబ్బాయి అందులో కనబడుతాడు. ఇంకా దాని గురించి ఏడుస్తాడు. ఎందుకు ఈ మీడియా అసలు మమ్మల్ని మీడియాతోటి వాళ్ళకి ఏమైనా మేలు జరగాలి, కానీ వాళ్ళు ఇట్లా ఎందుకు చేసినట్టు చిల్ల నిన్న ఆ విషయంలో చనిపోయి ఒక బాధలు ఉంటే ఈ తమ్నెల్స్ ఇవన్నీ చూసి ఇంకా చాలా ఘోరంగా బాధపడ్డారు. ఇలాంటి ప్రచారానికి తెరదింపడానికే మీలాంటి సన్నిహితుల్ని పిలిచి ఈ రోజు ఇంటర్వ్యూ చేస్తున్నాం. అయితే చనిపోవడానికి ముందు భర్త దయాకర్ తో గానీ అత్తమామలతో ఎవరితోనైనా శృతికి గొడవ జరిగిందంటారా? ఆ విషయాలు ఎవి కూడా బయటకు రాలేవు మేడం. ఇప్పుడు ఎట్లా అయింది ఏం కథ అనేది కూడా ఇక ఆ పర్సనల్ విషయాల్లో ఆమె పెళ్లి చేసుకుంది, వాళ్ళకి వాళ్ళు ఉన్నారు కాబట్టి పర్సనల్ విషయాలు ఎవరు అడగలేరు, వాళ్ళకి చెప్పలేదు. ఎప్పుడైనా వాళ్ళ అమ్మ ఫోన్ చనిపోకంటే ముందు ఒక 1-2 days ముందే ఇదే గోల్డ్ విషయం అన్నారు కదా మీరు, గిట్లా వాళ్ళ అమ్మతో మాట్లాడి అమ్మ గిట్లా నీ పెడతాను, మీ వాళ్ళు పెడతాను గోల్డ్ ఏది, మరి బాధ పెడుతున్నారు, ఇంకేది ఎప్పుడు పెడతారు ఏం కథ అని చెప్పి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు అమ్మ, నన్ను ఇట్లా వేస్తున్నారు అని చెప్పి వాళ్ళ అమ్మతో అంటే భావోద్వేగ చెప్పుకున్నారంట విషయం.
ఆ విషయం ఆ అమ్మ చెప్పింది నిన్న. మొత్తానికి ఫోక్ సింగర్గా, పేరడీ సింగర్గా ఎంతో భవిష్యత్తు ఉన్న శృతి జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఆమె ఎందుకు చనిపోయింది అనడానికి బలమైన కారణాలు అయితే ఏవి కనిపించట్లేదు. ఏది జరిగినా ఇప్పుడు మళ్ళీ మనము శృతిని మాత్రం తీసుకురాలేము.